ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వ్యాసుల వారు ధర్మరాజుకి దానం యొక్క మాహాత్మ్యాన్ని తెలుపుతూ ముద్గల మహర్షి యొక్క వృత్తాంతాన్ని చెప్పారు. ముద్గల మహర్షి గారు వారి యజ్ఞం చేసే సందర్భంలో అతిథులకు వడ్డిస్తూ ఉంటే వారి పాత్రలో ఉండేటువంటి ధనము, ధాన్యము ఇవన్నీ కూడా అక్షయంగా వృద్ధి చెందుతూ ఉన్నాయి. అదంతా కూడా ముద్గల మహర్షి యొక్క అతిథి సత్కారం యొక్క ప్రభావం, అలాగే దానం యొక్క ప్రభావం కూడా. తన దగ్గర కొంతే ఉన్నప్పటికీ కూడా దాన్ని తను చక్కటి మనసుతో దానం చేస్తున్నారు కాబట్టి అది అంతటి ఫలాన్ని ఇస్తోంది అని చెబుతూ, ఆ దానానికి ప్రతిఫలంగా స్వర్గం నుండి ఒక విమానం వచ్చింది. ఆ విమానంలో ముద్గల మహర్షిని తీసుకుని వెళ్ళాలని దేవదూత చెప్పిన సందర్భంలో స్వర్గంలో ఉండేటువంటి గుణాలేమి, దోషాలేమి ఇత్యాది అనేక ప్రశ్నలను ముద్గల మహర్షి గారు వేశారు. దానికి సమాధానమిస్తూ దేవదూత అనేక విషయాలను చెప్పాడు. అందులో భాగంగా ఇంకొక విషయాన్ని కూడా చెప్పాడు. పైన ఉండేటువంటి స్వర్గాది లోకాలు దాని చివర ఉండేటువంటి రుజులోకము లేకపోతే రుభులోకము అని కూడా పిలుస్తారు. రుభులోకం యొక్క మాహాత్మ్యాన్ని చెప్పారు. చెబుతూ దేవానామపి మౌద్గల్య కాంక్షితా సా గతిపరా దుష్ప్రాప పరమా సిద్ధి అగమ్యా కామగోచరై. ఓ మౌద్గల్య మహర్షి, ఈ రుభులోకం గురించి నేనేమని చెప్పను? ఎందుకంటే దేవతలు కూడా అక్కడికి వెళ్ళాలని ఎంతో కాంక్షిస్తూ ఉంటారు. సామాన్యంగా దేవలోకానికి మించిన లోకం మరొకటి లేదు. ఇతపూర్వం కూడా దేవదూతే చెప్పాడు, అక్కడ లేని భోగాలు లేవు, అక్కడ ఏ భోగాలు కూడా అయిపోయాయి, ఈ పదార్థం అయిపోయింది కాబట్టి ఇటువంటి భోగం దొరకదు అని లేదు. అన్ని భోగాలు కూడా అపరిమితంగా అనుభవించవచ్చు. అటువంటి దేవతలు, అటువంటి లోకంలో ఉండేటువంటి దేవతలు కూడా ఈ రుభులోకానికి వెళ్ళాలని కోరుకుంటూ ఉంటారు. అటువంటి దివ్య ప్రభావం కలిగినటువంటిది ఈ రుభులోకం. అది సా కాష్ఠ. దాన్ని దాటి మరొక లోకం, దానికన్నా దివ్యమైన లోకం మరొకటి లేదు. ఇది కూడా అత్యంత దుర్లభమైనటువంటి లోకం. కానీ దుష్ప్రాప పరమాసిద్ధి అగమ్య కామగోచరై. ఎవరైతే కామాది గుణాలకు, కామాది దుర్గుణాలకు ప్రభావాన్ని పొంది ఉంటారో, వారి ఆ కామాది దుర్గుణాలకు వశమై ఉంటారో అటువంటి వారు ఈ లోకాలకు వెళ్ళలేరు. ఈ లోకాలకు వెళ్ళాలంటే మనస వాచ కర్మణ పరమశుద్ధంగా ఉండేవారు, ఎప్పుడూ కూడా భగవత్ చింతన పరులు, సత్కర్మానుష్ఠాన పరులు, వీరు మాత్రమే అటువంటి గొప్ప లోకాలకి వెళ్ళగలరు. త్రయస్త్రింశదిమే దేవాః ఏషాం లోకా మనీషిభిః గమ్యంతే నియమై శ్రేష్ఠైః దానైర్వా విధిపూర్వకైః. అక్కడ ప్రధానంగా 33 మంది దేవతలు ఉంటారు. వారందరూ కూడా ఉత్తమోత్తమమైనటువంటి దానాలు, వ్రతాలు చేసి ఉంటారు. అది కూడా విధిపూర్వకై, విధిపూర్వకమైనటువంటి దానాదులు చేసిన వారు అని చెప్పారు. అంటే విధిపూర్వక దానాలు ఉంటే మాసవ్రతాలని ఉంటాయి. ఏ మాసాల్లో ఎటువంటి దానాలు చేయాలి, ఉదాహరణకి ఆయా మాసాల్లో చేయవలసినటువంటి దానాలు. మనం ఆషాఢాది మాసాలు చూస్తుంటాం, వైశాఖాది మాసాలు చూస్తూ ఉంటాం. ఆయా ఋతువులకు, ఆయా కాలాలకు అనుగుణమైనటువంటి దానాలు చేస్తూ ఉంటాం. వర్షాకాలంలో గొడుగు దానం ఇవ్వాలి. ఎండాకాలంలో కూడా గొడుగు లేకపోతే ఛత్రము, పాదుకలు ఇటువంటివి దానం చేయాలి. నీటిని కూడా దానం చేయాలి. అలాగే రథసప్తమి వస్తే కూష్మాండ దానం చేయాలని శాస్త్రం చెబుతోంది. సంక్రమణం వచ్చినప్పుడు తిలదానం చేయాలని చెబుతోంది. గురుపుష్య అమృత సిద్ధియోగం వచ్చినప్పుడు అప్పుడు కూడా విశిష్టమైనటువంటి దానాలు. ఈ విధంగా అనేక పర్వకాలాలు, అనేక నియమాలు, వాటికి అనుగుణమైనటువంటి దానాలు కూడా ఉన్నాయి. ఆ విధిపూర్వకమైనటువంటి దానాలు చేసిన వారు అందులోనూ కూడా నిష్కామపూర్వకంగా పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రం దానం చేస్తే ఈ రుభులోకాలను పొందగలరు. ఆ లోకాలను పొందాలంటే దానం అనేదే కారణము.
అని ఆ దేవదూత స్పష్టంగా చెబుతున్నాడు. సేయం దానకతావ్యుష్టి అనుప్రాప్తా సుఖం త్వయా తాం భుంక్ష్వ సుకృతైర్లబ్ధాన్ తపసా ద్యోతిత ప్రభ. ఓ బ్రాహ్మణోత్తమ, నీవు కూడా ఆ లోకానికి కాదు కానీ నీవు స్వర్గానికి వెళ్ళబోతూ ఉన్నావు. నిన్ను స్వర్గానికి తీసుకువెళ్ళాలనే నేను వచ్చాను. స్వర్గం అనేది నీకు సశరీరంగా ఎలా దక్కుతుంది అంటే నీవు చేసినటువంటి దానము. దానకృత విష్టి అనుప్రాప్త. దానపూర్వకంగా నీవు పొందబడేటువంటి లోకాలు ఇవన్నీ కూడా సుఖం కలిగినటువంటి లోకాలు. ఆ లోకాలకు తేజోరూపాన్ని ధరించి నీవు ఇప్పుడు రాగలవు అని చెబుతున్నారు. ఇతపూర్వం సశరీరంగా వెళుతున్నావు అని చెప్పారు. కానీ ఇక్కడ చెబుతున్నాడు ద్యోతిత ప్రభ, అనగా తేజోరూపధారివై. సామాన్యంగా పైకి వెళ్ళాలంటే ఎవరైనా సరే పాంచభౌతిక దేహాన్ని వదిలివేయవలసినదే. కొందరున్నారు రాజులు, రఘువంశంలో వచ్చేటువంటి రాజులు, ముచుకుంద మహారాజు, అలాగే ఈ చంద్రవంశంలో వచ్చిన పలు రాజులు కూడా వారు సశరీరంగా ఈ పాంచభౌతిక దేహంతోనే వెళ్ళి వచ్చారు వారందరూ కూడా. ఉదాహరణకి ఇదే పర్వంలోనే అర్జునుడి గురించి మనం చెప్పుకున్నాం. అర్జునుడు కూడా స్వర్గానికి వెళ్ళాడు, ఇదే శరీరంతో వెళ్ళాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ నీవు ద్యోతిత ప్రభ, యాతనా శరీరం అనే ఏ శరీరం ఏదైతే ఉంటుందో తేజోరూపమైనటువంటి శరీరం, ఆ శరీరాన్ని పొంది నీవు స్వర్గాన్ని చేరుకోగలవు. అందుకోసం నాతో పాటు నీవు రమ్మని ఆ దేవదూత ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏతత్ స్వర్గ సుఖం విప్ర లోకా నానావిధాస్తథా గుణా స్వర్గస్య ప్రోక్తాస్తే దోషానపి నిబోధమే. ఓ బ్రాహ్మణోత్తమ, ఇంతవరకు కూడా మీకు స్వర్గంలో ఉండేటువంటి గుణాలు వాటి గురించి చెప్పాను, కానీ దోషాలు కూడా చెప్పమని మీరు చెప్పారు కాబట్టి ఆ స్వర్గంలో కూడా పలు దోషాలు ఉన్నాయి. వాటిని కూడా మీకు వివరిస్తాను వినండి. ప్రాయశః ఈ భాగం అనేది ఏ పురాణంలోనూ ఎక్కడా కూడా దొరకని విషయం. అటువంటి దివ్యమైనటువంటి విషయాలు. స్వర్గం అంటే అటువంటిది ఇటువంటిది మనం అనుకుంటూ ఉంటాం, కానీ స్వర్గం కూడా దుఃఖకరమే అనే విషయాలు ఇక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. కృతస్య కర్మణస్తత్ర భుజ్యతే యత్ఫలం దివి నచాన్యత్ క్రియతే కర్మ మూలఛేదేన భుజ్యతే. అక్కడికి వెళ్ళిపోతే మనిషి తను ఏదైతే మూలధనాన్ని సంపాదించి ఉంటాడో దాన్ని ఖర్చు చేస్తూ ఉంటాడు. అది కూడా భాగశః ఖర్చు అవుతూ ఉంటుంది. అనగా మనం ఏదైతే పుణ్యాన్ని సంపాదించి ఉంటామో ఆ చేసినటువంటి సత్కర్మలు, వాటి ద్వారా వచ్చినటువంటి పుణ్యము, ఆ పుణ్యాన్ని ఖర్చు చేస్తూ ఇక్కడ సుఖాలను అనుభవించవలసి వస్తుంది. అంటే మనం ఏదైనా ఒక పుణ్యాన్ని చేస్తే కాస్త దానికి వడ్డీ వేసి ఆ వడ్డీని మాత్రమే అక్కడ ఖర్చు చేస్తామంటే కుదరదు. నీ పుణ్యమంతా కూడా ఖర్చు అయిపోయేది ఈ లోకమే. దీనికన్నా దుఃఖకరం ఇంకొకటి ఏమని చెప్పు. ఇది కూడా మహాదోషమే కదా. సోత్రదోషో మమ్మతః తస్యాంతే పతనం చయత సుఖవ్యాప్త మనస్కానాం పతనం యచ్చ ముద్గల. ఓ ముద్గల మహర్షి, ఎప్పుడైతే నీవు అక్కడికి వెళతావో నీవు ఆ స్వర్గానికి ప్రవేశించిన వెంటనే స్వర్గం నుండి ఎప్పుడు బయటికి వస్తాయి అనేది కూడా నిశ్చయమైపోతుంది. అంటే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని ఏదైతే చెబుతారో భగవద్గీతలో, ఆ విషయంగా పుణ్యం ఉండేంత వరకు కూడా, అనగా మొత్తం పుణ్యాన్ని కూడా ఒకేసారి అనుభవించడు. కొంత పుణ్యాన్ని అక్కడ అనుభవిస్తాడు, ఇంకొంత పుణ్యాన్ని ఇక్కడ కూడా అనుభవిస్తూ ఉంటాడు. కానీ ఇదంతా కూడా సకామ పుణ్యాలని చెప్పుకోవాలి. నిష్కామ పుణ్యం ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. ఆ నిష్కామ పుణ్యం వలన స్వర్గలోకంలో సుఖాలను అనుభవించలేం. అదంతా కూడా మోక్షం కోసం పరమాత్మ అలాగే అట్టి పెడుతూ ఉంటాడు. కానీ సకామ పుణ్యం ఏదైతే ఉంటుందో దాన్నే శాస్త్రంలో అనిష్ట పుణ్యం అని కూడా చెబుతూ ఉంటారు. అటువంటి సకామ లేకపోతే అనిష్ట పుణ్యాన్ని ఎంతవరకైతే అనుభవించాలని ఉంటుందో అంతవరకు అనుభవించి వెంటనే కిందికి రావాల్సి వస్తుంది. ఇది కూడా మహాన్ దోషః. ఆ దేవదూత చెబుతున్నాడు. నా ప్రకారంగా ఇది కూడా దోషమే కదా. ఎందుకంటే అక్కడి నుండి పతనాన్ని పొందుతాడు మనిషి. అలా పైకి వెళ్ళిన వాడు కిందకి పడుతున్నాడు అంటే అలా కింద పడేది కూడా మహాదోషమే. అటువంటి దోషం కలిగినది కూడా స్వర్గవాసము. అసంతోష పరీతాపో దృష్ట్వా దీప్తతరాశ్రయః యద్భవత్యవరే స్థానే స్థితానాం తత్ సుదుష్కరం. స్వర్గలోకంలోనూ కూడా మనుష్యులు వివిధ స్థాయిలో అనేక సుఖాలను పొందుతూ ఉంటారు. అందరికీ కూడా ఒకే విధమైనటువంటి సుఖం అనేది అక్కడ ఉండదు. మన పక్క వాళ్ళు ఎక్కువ సుఖాన్ని పొందుతూ ఉంటే అది చూసి మనకు కూడా అయ్యో ఈ సుఖం నాకు లేదే అని బాధపడుతూ ఉంటారు.
అలా తక్కువ ఎక్కువ స్థాయిలో సుఖాలను పొందేటువంటి ఆలోకం ఇది కూడా దోషమే కదా. అంటే అక్కడ కూడా వారు తమకు వచ్చినటువంటి సుఖాన్ని తృప్తిగా భావించరు. మన పక్కన ఉన్నవాడు ఇంకా సుఖాన్ని అనుభవిస్తున్నాడే, ఆ సుఖం నాకు దక్కలేదే అని బాధపడతాడు కదా. ఇది కూడా మహాదోషమే. ఆ విధంగా అక్కడ భోగాలను అనుభవిస్తున్నప్పటికీ కూడా ఏదైతే బాధను అనుభవిస్తాడో అది వర్ణనాతీతం కదా. ఇది కూడా మహాదోషమే. సంజ్ఞామోహశ్చ పతతాం రజసాచ ప్రదర్శనం ప్రమ్లానేషు చ మాల్యేషు తత పిపతిశోర్భయం. స్వర్గం నుండి ఎప్పుడైతే పతనమవుతాడో ఆ పడే సందర్భంలో, అనగా స్వర్గం నుండి కిందికి వచ్చే సందర్భంలోనే అర్థం, అతనికి చైతన్యం అనేది పోతుంది. రజోగుణం అనేది ఉద్రేకించడం వలన బుద్ధి పాడవుతుంది, బుద్ధి నశిస్తుంది. ఇక తనకు పతనం తప్పదు, తను పతనాన్ని పొందుతున్నాడు అని తెలుసుకున్న వెంటనే అతని మనసులో ఎంతో భయాన్ని పొందుతాడు. అయ్యో, ఇన్ని రోజులు ఇన్ని సుఖాలను అనుభవించానే, రేపటి నుండి తర్వాత క్షణం నుండే ఒక క్షణం కూడా అక్కడ వ్యత్యాసం ఉండదు. అనగా అక్కడ మనం ఎంతవరకైతే ఉండాలో అవన్నీ కూడా క్షణాలతో పాటు రాసి ఉంటాయి. ఆ క్షణమే, మరుసటి క్షణమే అక్కడ నుండి బయటికి రావాలి. ఇన్ని క్షణాల వరకు కూడా, ఇన్ని రోజుల వరకు కూడా ఇన్ని సుఖాలను అనుభవించాను, తర్వాత ఇటువంటి సుఖాలు లేవే అని బాధపడతాడు కదా. అలాగే ఇంతవరకు అతను ఎన్నో పూలమాలలు వేసుకున్నాడు, అవన్నీ కూడా ఆమ్లాన మాలలు, ఎప్పటికి కూడా వాడిపోని మాలలు. కానీ ఇతని పుణ్యం ఎప్పుడైతే అయిపోయిందో ఆ పూలన్నీ కూడా వాడిపోతూ ఉంటాయి, వాటిని తీసి పక్కన వేయాల్సిందే. అతనికి ఇచ్చినటువంటి వాహనాలు, భోగభాగ్యాలు, ఆభరణాలు, వాటినన్నిటినీ కూడా అక్కడే వదిలి తను రావలసి ఉంటుంది. ఇది కూడా మహాన్ దోషమే కదా. ఎందుకంటే వీటిని తీసుకోవడం ఎంత సుఖకరమో వీటిని వదలటం కూడా అంతే దుఃఖకరము. ఆ బ్రహ్మ భవనాదేతే దోషామోద్గల్య దారుణాః నాకలోకే సుకృతీనాం గుణాస్త్వయతుషో నృణాం. ఓ ముద్గల మహర్షి, ఇదేదో స్వర్గలోకంలో ఉండేటువంటి దోషం మాత్రమే కాదు, బ్రహ్మలోక పర్యంతం వరకు కూడా, బ్రహ్మలోకం వరకు కూడా ఇదే దోషాలు ఉంటాయి. అనగా మన పుణ్యం ఉండేంత వరకు కూడా మనం అక్కడ ఉంటాం. మన పుణ్యం అయిపోతే వెంటనే అక్కడి నుండి కిందికి రావాల్సిందే. ఇదంతా కూడా ఎవరికి తప్పనివే. ఈ దోషాలనేవి అన్నిటా కూడా కనిపిస్తూనే ఉంటాయి. అలాగే స్వర్గలోకంలో ఉండేంత వరకు కూడా మహాత్ములకు ఎన్నో సద్గుణాలు కనబడుతూ ఉంటాయి. కానీ తను ఎప్పుడైతే పతనమైపోతూ ఉంటాడో అప్పుడు వాటిలో ఉండేటువంటి దుర్గుణాలు కనబడతాయి. అనగా గుణాలు కనపడకుండా అయ్యో నేను ఇక్కడ వెళ్ళిపోతున్నానే అని బాధపడతాడు. అది కూడా స్వర్గలోకంలో ఉండేటువంటి దోషమే. అయంత్వన్యో గుణశ్రేష్ఠ చ్యుతానాం స్వర్గతో మునే శుభానుశయ యోగేన మనుష్యేషూపజాయతే. స్వర్గలోకంలో ఉండేటువంటి ఇంకొక గుణం కూడా ఉంది ముద్గల మహర్షి. అదేమిటి అంటే, ఎప్పుడైతే స్వర్గం నుండి చ్యుతుడవుతాడో తను సామాన్యుల ఇంటిలో పుట్టడు, మంచి జ్ఞానుల ఇంట్లో పుడతాడు. మంచి జ్ఞానిగా పుట్టి పరమాత్మ గురించి తను సాధన చేసుకుంటాడు. ఇది కూడా స్వర్గలోకంలో ఉండేటువంటి గుణమే. అనగా స్వర్గం నుండి ఎవరైతే కిందికి పతనాన్ని పొందుతారో వారు ఏదో క్రిమిలుగానో కీటకాలుగానో పుట్టకుండా మంచి కులంలో పుడతాడు. ఎవరైతే పరమాత్మను ధ్యానం చేస్తుంటారో, ఎవరైతే సత్శాస్త్రాలను అధ్యయనం చేస్తారో వారి కులంలోనే పుడతాడు. తత్రాపి స మహాభోగః సుఖభాగభిజాయతే నచే సంబుధ్యతే తత్ర గచ్చత్యధమతాం తతః. విచిత్రం ఏమిటంటే అక్కడ కూడా రెండు దారులు ఉంటాయి. స్వర్గం నుండి పతనమయ్యాడు, తను మంచి కులంలో పుట్టాడు, అక్కడ అతనికి రెండు దారులు, ఒకటి సన్మార్గము, ఇంకోటి దుర్మార్గం. అనగా సత్శాస్త్రాలను చదువుతూ సత్కాలక్షేపం చేస్తూ మరొకసారి స్వర్గానికో లేకపోతే మోక్షానికి వెళ్ళడానికో ఒక దారి, లేకపోతే భోగలాలసుడై భోగాలను మాత్రమే అనుభవిస్తూ ఇంద్రియాల యొక్క కర్షణకు తను లోలుడై వశమై తను భోగాలను అనుభవిస్తూ దుర్మార్గాలను ఆశ్రయించి తదుపరి పాపాలను చేసి ఆ పాపాలకు ఫలితంగా నరకాదులకు వెళ్ళి ఆ నరకం నుండి కిందికి వచ్చేటప్పుడు తిరియగ్యునిలో పశుపక్ష్యాదులుగా పుడతాడు. ఈ విధంగా రెండు అవకాశాలు కూడా ఉన్నాయి. ఈహయత్ క్రియతే కర్మ తత్పరత్రోపభుజ్యతే కర్మ భూమిర్యం బ్రహ్మన్ ఫలభూమిరసౌ మతః. చాలా చక్కటి మాటని ఆ దేవదూత చెబుతున్నాడు. ఓ ముద్గల మహర్షి, ఈ లోకంలో ఏవైతే కర్మలను చేస్తామో వాటి ఫలాన్ని పైన అనుభవిస్తాం. అంటే ఇదంతా కూడా మనమందరం కూడా ఒక రైతులలాగా మనం ఇక్కడ
ఎటువంటి బీజాలను అయితే మనం నాటుతామో వాటి ఫలాలనే మనం పైలోకాలో అనుభవించవలసి వస్తుంది. ఇది కర్మభూమి అయితే పైన ఉండేటివి లేకపోతే కింద ఉండేటివన్నీ కూడా ఫలభూములు. మనం ఇక్కడ సత్కర్మలను చేస్తే పైలోకాల్లో మనకు సత్ఫలితాలు, మనం ఇక్కడ దుష్కర్మలను చేస్తే వాటి ద్వారా కింది లోకాలలో మనం అనేక దుఃఖాలకు లోను కావలసి ఉంటుంది అని దేవదూత దీర్ఘమైనటువంటి ఉపదేశాన్ని అందించిన తర్వాత ముద్గల మహర్షి గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ముద్గల ఉవాచ మహాంతస్తు అమీదోషాః త్వయా స్వర్గస్య కీర్తితాః నిర్దోష ఏ వయస్త్వన్యో లోకంతం ప్రవదస్వమే. ఓ దేవదూత, ఇంతవరకు కూడా స్వర్గంలో ఉండేటువంటి గుణాలను దోషాలను చక్కగా చెప్పావు. అందులోనూ కూడా నీవు చెప్పిన దానిలో కూడా నాకు స్వర్గంలో ఉండేటువంటి దోషాల గురించి చెప్పిన మాటలు చాలా చక్కగా నచ్చాయి. అలాగే వీటికన్నా నిర్దుష్టమైనటువంటి లోకాలు ఏవైనా ఉన్నాయా? స్వర్గం అంటే దోషంతో అలాగే గుణాలతో రెండు ఉన్నాయి కాబట్టి నాకు దోషాలు లేని లోకాలు ఏవైనా ఉన్నాయా? వాటిని వివరించమని ముద్గల మహర్షి గారు కోరితే అందుకు దేవదూత సమాధానమిస్తూ దేవదూత ఉవాచ బ్రహ్మణ సదనాదూర్ధ్వం తద్విష్ణోః పరమం పదం శుద్ధం సనాతనం జ్యోతి పరం బ్రహ్మేతి యద్విదుః. తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం అని వేదాదుల్లో చెప్పిన విధంగా ఆ దేవదూత చక్కటి మాటలు చెబుతున్నాడు. ఓ బ్రహ్మర్షి, ఓ ముద్గల మహర్షి, బ్రహ్మలోకానికి పైన విష్ణువు యొక్క లోకం ఏదైతే ఉన్నదో వైకుంఠము, దాన్నే పరంధామము అని అంటారు. అదే మోక్షము ఇత్యాది అనేక నామాలతో ప్రసిద్ధమైనది. అందులోనే వైకుంఠము, శ్వేతద్వీపము, అనంతాసనం ఇత్యాది అనేక భాగాలు ఉన్నాయి. అది శుద్ధ సనాతన జ్యోతిర్మయమైనటువంటి లోకం. దానినే పరబ్రహ్మలోకం అని అంటారు. అక్కడ నత్ర విప్రగచ్చంతి పురుషా విషయాత్మకాః దంభలోపమః క్రోధ మోహద్రోహైరభిద్రుతాః. అక్కడ దోషాలనేవే ఉండవు. ఎందుకంటే ఎవరైతే దోషాలను ఆచరిస్తారో వారు అక్కడికి వెళ్ళలేరు. అటువంటి దివ్యలోకాలవన్నీ కూడా అరిషడ్వర్గాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు వీటికి లోనై ఎప్పుడు కూడా అసత్కర్మలు చేసేటువంటి పురుషులు వాటిని ఆ లోకాలను ఊహించుకోను లేరు. అటువంటి దివ్యమైనటువంటి లోకాలు అక్కడ మాత్రం అన్నీ గుణాలే, దోషాలనేవే లేవు. నిర్మమా నిరహంకారాః నిర్ద్వంద్వా సంయతేంద్రియాః ధ్యానయోగపరాశ్చైవ తత్ర గచ్చంతి మానవాః. మమతాహంకార రహితులు, ద్వంద్వాలకు లోబడని వారు, జితేంద్రియులు, ధ్యానయోగ తత్పరులైనటువంటి మానవులు ఆ లోకాలను పొందగలరు. ఇతపూర్వం మనం స్వర్గలోకం గురించి ఆలోచించినప్పుడు అక్కడ హెచ్చుతగ్గులు ఉన్నాయి. అనగా మన పక్క వారు ఎక్కువ భోగభాగ్యాలను అనుభవిస్తుంటే మనం కాస్త అక్కడ బాధపడతాం, అయ్యో అటువంటి భోగభాగ్యాలు మనకు లేవేని. కానీ మోక్షంలో అటువంటి బాధ అనేది ఉండదు. వారి వారి యోగ్యతానుసారంగా వారు పూర్ణమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తారు. కాబట్టి వారికి అక్కడున్న ఎవరికీ కూడా ఏ సందర్భంలోనూ కూడా అసంతృప్తి అనేదే ఉండదు. ఎప్పుడు కూడా ధ్యానయోగ పరులై వారికి అన్ని భోగభాగ్యాలు కూడా ఉంటాయి, వాటిపైన నిరాసక్తి ఉంటుంది. ఎప్పుడు కూడా పరమాత్మ గురించి ధ్యానం చేయడం, ఎప్పుడు కూడా యోగ సాధన చేయడం, వీటిపైనే మనస్సుని పెట్టి ఎప్పుడు కూడా పరమాత్మని ధ్యానం చేస్తూ అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అదే ఆ పరంధామం అనగా వైకుంఠం యొక్క వైశిష్ట్యం. ఏతత్తే స్వర్గమాఖ్యాతం యన్మాం పృచ్ఛసి ముద్గల తవ అనుకంపయా సాధు సాధు గచ్చామ మాచిరం. ఓ ముద్గల మహర్షి, ఈ విధంగా మీరేవైతే ప్రశ్నలను అడిగారో వాటికి సమాధానం నేను చెప్పాను. అందుకోసం ఇక మీ పుణ్యానికి ఫలితంగా మీరు స్వర్గానికి రావాలి కాబట్టి ఇక ఆలస్యం వద్దు, మనం వెంటనే బయలుదేరదాము అని దేవదూత ముద్గల మహర్షిని ప్రార్థించాడు. ఆ కథను కొనసాగిస్తూ వ్యాసుల వారు వ్యాస ఉవాచ ఏతచ్ఛ్రుత్వా తు మౌద్గల్యో వాక్యం విమమృశో ధియా విమృశ్య చ మునిశ్రేష్ఠో దేవదూతమువాచ. కాస్త ఆలోచించారు ముద్గల మహర్షి గారు. తాము ఎంతో కష్టపడ్డారు, శిలోంచ వృత్తి చేస్తూ ఉన్నారు. అందులోనూ కూడా ఎంతో కాలం వరకు కూడా దూర్వాస మహర్షి గారు వారు చేసినటువంటి కృత్యాల వలన ఎంతో వరకు ఉపవాసం ఉండవలసి వచ్చింది. ఎంతో కష్టాన్ని సహించారు. ఎన్నో ఉపవాసాలు తాము అలాగే తమ కుటుంబం కూడా అనుభవించినది.
అన్ని కష్టాలు పడ్డప్పటికీ కూడా వాటి కష్టాలకు ఫలితంగా ఇప్పుడు స్వర్గవాసం అనే మహద్భాగ్యం దక్కింది. కానీ అక్కడ కూడా ఆలోచిస్తున్నారు ముద్గల మహర్షి గారు. కాస్త ఆలోచించి విమర్శ చేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు. ముద్గలువాచ దేవదూత నమస్తేస్తు గచ్చతాత యథాసుఖం మహాదోషేణ మే కార్యం న స్వర్గేణ సుఖేన వా. ముద్గల మహర్షి గారు చెప్పేటువంటి మాటలు ఎటువంటివో చూడండి. స్వర్గం అనే మహద్భాగ్యం వారి తలుపుల ముందు నిలబడింది. దేవదూత వచ్చాడు, దివ్యమైనటువంటి విమానం సిద్ధంగా ఉంది. వీరు ఎక్కడమే ఒక క్షణమే ఆలస్యం, వెంటనే స్వర్గంలోనే అడుగు పెడతారు. కానీ వీరు విమర్శ చేసుకున్నారు. వారు చెబుతున్నారు, ఓ దేవదూత నీకు నమస్కారం, ఇక్కడ నుండి వెళ్ళవయ్యా నాయనా అని వారు ప్రార్థిస్తూ ఉన్నారు. నీవు సుఖంగా వెళ్ళిరా, మహాదోషాలు నీవైతే చిన్న చిన్న దోషాలని చెప్పావు, కానీ అవన్నీ కూడా మాకు మహాదోషాలని అనిపిస్తూ ఉన్నాయి. అటువంటి దోషాలతో కూడినటువంటి లోకం నాకు అవసరం లేదు. ఆ స్వర్గసుఖంతో నాకు ఎటువంటి పని లేదు. ఆ స్వర్గసుఖం నాకు అవసరం లేదు. ఎందుకంటే పతనాంతే మహద్దుఃఖం పరితాప సుదారుణ స్వర్గభాజశ్చరంతీహ తస్మాత్ స్వర్గం న కామయేత్. స్వర్గం నుండి ఎవరైతే పతితులవుతారో వారందరూ కూడా అత్యంత దారుణమైన దుఃఖాన్ని పొందుతారు. సామాన్యంగా ఒక రాజ్యం భ్రష్టుడో లేకపోతే ఏదైనా పదవి నుండి భ్రష్టుడైన వాడు ఎంత బాధపడుతూ ఉంటాడు. అటువంటిది వాటికి వందల లక్షల రెట్లు అధికమైనటువంటి సుఖాన్ని అందించే ఆ స్వర్గం నుండి చ్యుతుడయ్యేవాడు వాడెంత బాధపడాలి. ఆ దుఃఖాన్ని మనం అనుభవించగలమా? వాటి గురించి తెలుసుకోగలమా? కానీ ముద్గల మహర్షి గారు చాలా చక్కగా విమర్శ చేస్తున్నారు. అటువంటి దుఃఖం అనేది నాకు అవసరం లేదు, అటువంటి భోగ భాగ్యాలు అవసరం లేదు, వాటి ద్వారా చ్యుతిని పొందడం కూడా నాకు అవసరం లేదు, అది నాకు నచ్చదు. ఎందుకంటే మరొకసారి ఈ భూలోకంలోనే ఈ సంసారానికే మేము రావాలి కాబట్టి నశ్వరమైనటువంటి ఆ స్వర్గ సుఖాలు నాకు వద్దు. ఎత్ర గత్వా నశోచంతి నవ్యథంతి చలంతి వా తదహం స్థానమత్యంతం మార్గయిష్యామి కేవలం. నేనేవైనా సత్కార్యాలు చేసి ఉంటే ఆ సత్కార్యాలకు ఫలమనేది ఉంటే నాకు చ్యుతి లేని ఆ అచ్యుత లోకం కావాలి, ఆ పరమాత్మ యొక్క లోకం వైకుంఠ స్థానం కావాలి. ఎక్కడికి వెళ్ళి నేను దుఃఖాన్ని పొందనో, ఎక్కడికి వెళ్ళి నేను ఏ విషయంలో కూడా బాధను పడనో, ఎక్కడికి వెళ్ళి నేను స్థానచలనం అనేది పొందనో, అటువంటి శాశ్వతమైనటువంటి సుఖం కలిగినటువంటి లోకాలకు నేను పొందాలని అనుకుంటున్నాను. ఇత్యుక్త్వాతు మునిర్వాక్యం దేవదూతం విసృజ్యతం శిలోంచ వృత్తిర్ధర్మాత్మ శమమాతిష్ఠదుత్తమం. ఈ విధంగా చెప్పి ఆ ముద్గల మహర్షి గారు అతనికి వీడ్కోలు పలికారు. అతను కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక తదుపరి జీవితాన్ని శిలోంచి వృత్తిలోనే వారు చేస్తూ ఆ మహర్షి యథాప్రకారంగా శమదమాది సంపలతో ఇతపూర్వం కన్నా అధికమైనటువంటి సాధనను భగవత్పరంగా తమ ఆయుష్యాన్ని సార్థకం చేసుకున్నారు. తుల్య నిందా స్తుతిర్భూత్వా సమలోష్టాశ్మ కాంచన జ్ఞానయోగేన శుద్ధేన ధ్యాన నిత్యో బభూవః. ఆ ముద్గల మహర్షి గారి దృష్టి ఎలా ఉన్నదంటే పొగడతైన నిందైన రెండిటిని కూడా సమానంగా స్వీకరిస్తున్నారు. మట్టి అయినా బంగారమైన రెండిటిని సమానంగానే భావిస్తూ ఉన్నారు. రెండిటికి ఒకే విధమైనటువంటి విలువనిస్తున్నారు. విశుద్ధమైనటువంటి జ్ఞానయోగము తద్వారా ఏదైతే ధ్యానం ఉంటుందో అటువంటి ధ్యానంలో నిష్ఠులై వారు వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారని వ్యాసుల వారు చెబుతున్నారు. ఇంకా తదుపరి విషయాలు మనం తర్వాత ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ శ్రీనివాసుని యొక్క పాద పద్మముల యందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.